హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సాబుదానా కిచిడి చేయబోతున్నానండి. ముందుగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మొత్తం అన్నీ ఫ్రై అవ్వాలండి. చూడండి, బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే ఒక అంగుళం అల్లం ముక్కని కచ్చాపచ్చాగా దంచి వేసుకున్నానండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా హెల్దీ రెసిపీ, చాలా మంచిది కూడా. ఈ సమ్మర్స్లో తింటే బాడీ బాగా కూల్ చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, నేను 1 నైట్ మొత్తం నానబెట్టుకున్నానండి. సాబుదానాకి ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసి కొంచెం పెరుగు వేసి నానబెట్టి పెట్టుకోండి. పొద్దున్న సరికి ఇలాగ అయిపోతాయండి. చూడండి, ఇలాగా పూర్తిగా స్మూత్గా అవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, మన ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మన సాబుదానాని ఇందులో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సాబుదానాని ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము. కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పసుపు వేసుకున్నాను నేను. సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఎప్పుడైనా సరే చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ కానీ కొంచెం థిక్గా ఉండే ప్యాన్ కానీ వాడుకోండి, లేదంటే కింద అడుగు అనేది అంటుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. మిక్స్ చేసుకొని కవర్ చేసి పెట్టుకుందామండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. ప్రతి 5 మినిట్స్కి తీసి బాగా మిక్స్ చేయండి. అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతాయి అన్నీ కూడా. చూడండి, ఇప్పుడు కవర్ తీసి చూద్దాము. చూసారా, ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి, అక్కడక్కడ వైట్గా ఉన్నాయి, అక్కడక్కడ వాటర్లో కలిసిపోయాయి. అలా అవ్వాలండి. మొత్తము ఆ వాటర్ లాగా అయిపోవాలండి మొత్తము. అప్పుడు అయిపోయినట్టేనండి. ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, 2 గుప్పెళ్ళ పల్లీలు ఫ్రై చేసి ఇందులో వేసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను. మన కిచిడి కూడా రెడీ అయ్యిందండి. ఇవి ఇందులో వేసేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మన కిచిడి అనేది రెడీ అయిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర జల్లేద్దాము. నిమ్మరసాన్ని ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేద్దాము. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన కిచిడి అనేది తయారైపోయిందండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.